హిందూ ధర్మం తెలుసుకోవాలంటే శంకరాచార్యులు బోధించిన బోధనలు, వ్యాస భగవానుడు బోధించిన అష్టాదశ పురాణములు, భాగవతము, మహాభారతం, కృష్ణ భగవానుడు స్వయంగా బోధించిన శ్రీ భగవద్గీత చదివిన మన హిందూ ధర్మం యొక్క గొప్పతనం తెలుస్తుంది. అందుకు తార్కాణం వ్యాస భగవానుడు ప్రసాదించిన భాగవతంలోని ప్రహ్లాద వృత్తాంతంలో ఒక చిన్న పద్యము మీ మధ్య ముందు ఉంచుతాం. హిరణ్యకశిపుడు కుమారుడు ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడు తన కుమారుణ్ణి, ప్రహ్లాద, శ్రీహరి శ్రీహరి అంటావు, శ్రీహరి ఎక్కడున్నాడు అని అడగ, ఇందు కలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఇందెందు ఎదకి చూసిన అందండే కలడు దానవాగ్రిని అనగా విష్ణువు సర్వము వ్యాపించి ఉన్నాడు. ప్రతి అణువులో శ్రీహరి ఉన్నాడని ప్రహ్లాదుడు తన యొక్క తండ్రి హిరణ్యకశిపుడికి చెప్పాడు. అదేవిధంగా ప్రహ్లాదుడు ఇంకా వాళ్ళ తండ్రికి ఇలా చెప్తున్నాడు. కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథుని వర్ణించు జూహ జూహా, సుర రక్షకుని సూసు సుర్కులు సూర్కులు, శేషసాయికి మొక్కు శిరము శిరము, విష్ణుని ఆకర్షించు వీనులు వీనులు, మధువైరి ధవలిన మనములు మనములు, దేవదేవుని స్తుతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీధవుడు చెప్పెడు గురుడు గురుడు, తండ్రి హరిసేరుమనియడి తండ్రి తండ్రి. దాని యొక్క అర్థం ఏమిటంటే, శ్రీకృష్ణ పరమాత్మను లేక శ్రీహరిని, మహావిష్ణువును పూజించని చేతులు చేతులే కావు. శ్రీకృష్ణ పరమాత్మను, మహావిష్ణువును నోరారా పిలవని, శ్రీహరి అని పిలవని నోరు నోరే కాదు. శ్రీహరిని చూడని చూపులు చూపులే కాదు. శేషసాయక అనగా శ్రీహరికి మొక్కని శిరము శిరమే కాదు. అదేవిధంగా విష్ణువు యొక్క, మహావిష్ణువు యొక్క సూత్రములు పాటలు వినని చెవులు చెవులే కాదు. ఏ దినము శ్రీ మహావిష్ణువు గురించి చర్చించుకొని దినమే కాదు. ఆ శ్రీహరిని గురించి చెప్పని చదివే చదువు కాదు. తండ్రి అయిన వాడు ప్రతి ఒక్కరు తన పిల్లలకు ఆ మహావిష్ణువు, శ్రీహరి, శ్రీకృష్ణ పరమాత్మ, శివయ్య వాళ్ళ గురించి, వాళ్ళకు సంబంధించిన పురాణములు, కథలు చెప్పాలని తండ్రి అలా ఉండాలని ప్రహ్లాదుడు తన యొక్క తండ్రికి చెప్పాడు. అదేవిధంగా మన సమాజంలో కూడా తల్లిదండ్రులు బిడ్డలకు మన యొక్క మహాభారతం గురించి, రామాయణం గురించి, భగవద్గీత గురించి చెప్పుట లేక వాళ్ళ వినిపించుట జరిగిన మన హిందువుల పిల్లలంతా చాలా సున్నితంగా తయారై వాళ్ళ యొక్క విధానం కూడా సక్రమంగా ఉంటుంది. అలా లేనినాడు వాడు మంచి ప్రవర్తన కలిగి ఉండాలంటే ఈ యొక్క మన పురాణం గురించి మన పిల్లలకు బాగా చెప్పవాలి. అలా చెప్పిన నాడు వాళ్ళు సత్పురుషులు అవుతారు. కావున మన హిందూ బంధువులంతా జనవరి 1 ఎట్టి పరిస్థితుల్లో ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పకుండా ఉంటారని ఆశిస్తున్నాను. జై శ్రీరామ్.
జై శ్రీరామ్, జై శ్రీరామ్.